రైట్ వరంగల్ జీడబ్ల్యూఎంసీ బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. ఓరుగల్లు ఖ్యాతిని కాపాడాలి, పార్టీ మారిన మేయర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. మేయర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మేయర్ ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదంటూ నినాదాలు చేశారు. బడ్జెట్ ప్రతులను బీఆర్ఎస్ కార్పొరేటర్లు చింపివేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, ప్రతుష, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు. బడ్జెట్ ప్రవేశపెట్టకుండానే కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులంతా వెళ్ళిపోయిన నేపథ్యము, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులంతా కూడా నిరసన తెలుపుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అదేవిధంగా ఎక్స్ ఆఫీషియో సభ్యులు కూడా మనం చూస్తూ ఉన్నాం. నిరసన ప్రదర్శన మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మేయర్ ప్రజా సమస్యలను పట్టించుకోవాలని, దాంతోపాటు ఓరుగల్లు ఖ్యాతిని కాపాడాలని, అదేవిధంగా ప్రజా సమస్యలకై జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాలన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అనుగుణంగా ఆ విధంగా ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతుంది. పార్టీ మారిన మేయర్ సభ్యత్వం కూడా రద్దు చేయాలన్న ఒక డిమాండ్ అయితే మనకు వినిపిస్తూ ఉంది. మనతో పాటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఎక్స్ ఆఫీషియో మెంబర్గా ఉన్నారు. సరే, వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటి సార్? కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ లోగో నుంచి తొలగించకూడదని తీర్మానం పెట్టాలని చెప్పి మీ ఒక మేయర్ గారికి అక్కడ ఉన్న కలబడికి చెప్తే వాళ్ళు దొంగచాటున బడ్జెట్ దొంగచాటున చెప్పలు ఎవరికి వినపడకుండా వాళ్ళే చదువుకొని వాళ్ళే ఆమోదించుకొని దొంగచాటున అధికార పార్టీ పారిపోయింది. పేపర్లు చింపిన కార్పొరేటర్లు కానీ అందరు కార్పొరేటర్లు సుమూటకంగా కాంగ్రెస్ కార్పొరేటర్లు సహా అందరూ కూడా కాకతీయ కళాతోరణం పైన తీర్మానం పెట్టాలంటే మేయరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు దాన్ని తోసిపుచ్చి దొంగచాటుగా బడ్జెట్ చదువుకొని వాళ్ళు దొంగచాటున పారిపోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వరంగల్ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా లోగో నుంచి తొలగిస్తామని చెప్తే దానిపైన మన వరంగల్ ప్రజలుగా ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు కలిపి తీర్మానం చేయాలనే ఉద్దేశంతో తీర్మానం తీసుకొస్తే దాన్ని వాళ్ళు తోసిపుచ్చి దొంగచాటున బడ్జెట్ చదువుకొని వెళ్ళిపోయారు. ఇదందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది వరంగల్ యొక్క ఆత్మ గౌరవానికి దెబ్బ తగిలింది. దీనిపైన ఇమీడియట్లీ మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సార్, ముఖ్యంగా మీరు చెప్పినట్టు ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు జనరల్ బాడీ మీటింగ్ జరగలేదు. అనేక సమస్యలు, ముఖ్యంగా తాగునీరు కావచ్చు, కరెంటు సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యం మనం చూస్తాను. వర్షాకాలం వస్తున్న నేపథ్యము, దాంతోపాటు ఆత్మగౌరవ సమస్య వరంగల్ సంబంధించి కావచ్చు, తెలంగాణ ఆత్మగౌరవ సమస్య, కాకతీయ తోరణం, దీని పట్ల ఏమైనా స్పందించారు సార్? బడ్జెట్ ప్రవేశపెట్టారా? బడ్జెట్ వాళ్ళే చదువుకున్నారు, వాళ్ళు బడ్జెట్ పెట్టినట్టు తెలియదు. మేమందరం కూడా కాకతీయ కళాతోరణం పైన తీర్మానం చేయాలి. ఇది ఒక ఆత్మగౌరవం, ఓరుగల్ ఆత్మగౌరవ సమస్య అని మేము మొత్తుకుంటున్నా. వాళ్ళు వినకుండా వాళ్ళ బడ్జెట్ చదివారు తప్ప వరంగల్ ఆత్మగౌరవాన్ని తొక్కి దానిపైన బడ్జెట్ చదువుకొని వాళ్ళు పోయారు కాబట్టి పారిపోయారు. వాళ్ళు దొంగచాటుగా పారిపోయారు. ఇక్కడ కూడా పోలీసులు 100 మంది 1000 మంది పోలీసులను పెట్టి మా కార్పొరేటర్లను ఎమ్మెల్సీలను మమ్మల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా మేము లోపలికి పోవడం జరిగింది. మా యొక్క ఆత్మగౌరవమైన వరంగల్ బిడ్డలుగా, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డలుగా, ఇక్కడ ఎవరైనా ఆత్మగౌరవం ఉండే వాళ్ళు కూడా కాకతీయ కళాతోరణం తొలగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. కాబట్టి ఇది ఆత్మగౌరవ సమస్య, ఇది ఓరుగల్ సమస్య, ఓరుగల్ ఆత్మగౌరవ సమస్య. మొదటిగా మా కళాతోరణం తొలగించమని తీర్మానం చేయడం జరిగింది. దానిపైన వాళ్ళు స్పందించకుండా వాళ్ళే బడ్జెట్ చదువుకొని వాళ్ళు బడ్జెట్ చదివినట్టు తెలియదు, పెట్టినట్టు తెలియదు, యాక్షన్ చేసినట్టు చేసి ఆమోదమని వాళ్ళే అనుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన ఈ బడ్జెట్ను ఆమోదించలేదు. మేమెవరం కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇక్కడ టీఆర్ఎస్ సభ్యులు కానీ ఎవరు ఆమోదించలేదు. వాళ్ళే ఆమోదించుకున్నారు, ప్రకటించుకున్నారు. కావాలంటే మీరు విజువల్స్ చూడండి. అక్కడ కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు, టీఆర్ఎస్ సభ్యులు ఉన్నారు, బీజేపీ సభ్యులు ఉన్నారు. ఎవరు కూడా కళాతోరణం అని సో కాబట్టి చేసేది ప్రసక్తి లేదు. కనీసం బడ్జెట్ ఎంత అని చెప్పారా సార్? అసలు ఏమి చెప్పలేదు, ఏం చదవలే ఆమె. బడ్జెట్ ఎంత అని చెప్పలేదు, వాళ్ళు ఏం సమస్యలు చెప్పలేదు, ఏది చెప్పలేదు. మనతో పాటు సారయ్య గారు ఉన్నారు. సారయ్య గారు, ఇవాళ ఎలాంటి డిమాండ్లు తెర మీదకి వచ్చాయి సార్? ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు గౌరవ మా శాసనసభ సభ్యులు కాకతీయ కళాతోరణం విషయంలో మా డిప్యూటీ మేయర్ ప్రతిభ పెడితే దాన్ని తిరస్కరించడం జరిగింది. వరంగల్ ప్రజలకు కాదు, తెలంగాణ ప్రజలకందరూ కూడా ప్రపంచ తెలుగు మహాసభలప్పుడే ఈ తోరణాన్ని ప్రపంచ తెలంగాణ మహాసభలో గుర్తించిన తోరణాన్ని తీసేస్తానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. దానికి నిరసనగా మేమంతా ధర్నా చేస్తున్నాం. ముఖ్యంగా చరిత్రలో మున్సిపాలిటీ చరిత్రలో లాంటి ఇంత బందవ చేసినందుకు, మమ్మల్ని రానినందుకు చేస్తున్నాం. కార్పొరేటర్ అన్నారు సార్, ఏం చెప్తున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? వాస్తవంగా ఇవాళ
ఏదైతే నిన్న ఇవాళ బడ్జెట్ సమావేశం ఏదైతే నోటీసు మాకు పంపిల్లో దాని మీద నిన్న కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఆమె బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్ గెలిచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రకటించాలని కోరినాం, కానీ అది చేయకుండా రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.